నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీస్ హైదరాబాద్. నేను కళ్యాణ్ శ్రీగిరి రాజు. ఇవాళ మీకు ఒక బ్యూటిఫుల్ చక్కటి ఈస్ట్ ఫేసింగ్ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఒకటి చితంగురి సెంటర్ అండి. కరెక్ట్గా మీకు మెయిన్ రోడ్ నుంచి ఒక 800 మీటర్స్ ఉంటుందండి. వాస్ట్ లొకేషన్ చాలా బాగుంటుందండి. ఇక్కడ మీకు ఒక త్రిబుల్ బెడ్రూమ్ 4th ఫ్లోర్లో తీసుకొస్తాను. సో ఇది వచ్చేసి ఛత్తీస్గఢ్ మెట్రోకి కానీ పెట్రోల్ బంక్ కానీ అన్నిటికీ కూడా 800 మీటర్స్ దూరంలో సెంటర్లో ఉంటుందండి ఫ్లాట్. ఇది మీకు చూపించేది ఈ ఫ్లాట్ అండి. ఈ ఫ్లాట్ మీరు మొత్తం దీని గురించి చూపిస్తుంటాను, దీని గురించి చెప్తాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మంచి వీడియోస్ని చూడటానికి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల మీకు ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అప్డేట్ అవుతూ ఉంటాయి. ప్లీజ్ నాతో కంటిన్యూ కండి. ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది ఈస్ట్ ఫేసింగ్ ఉన్నదండి. మీకు కనిపిస్తున్నది మెయిన్ డోర్ అండి. చాలా ఎక్సలెంట్ మెయింటెనెన్స్ ఉన్నటువంటి ఇది మీకు ఇవాళ చూపించబోతున్నాను. ప్లీజ్ లోపలికి ఎంటర్ కాండి. సో ఇది మనం లోపలికి ఎంటర్ అయ్యామండి. ఇది మీరు కనిపిస్తున్నది మీకు సిట్ అవుట్ అండి. ఇది హాల్ని మీరు డివైడ్ చేసుకొని సిట్ అవుట్ కింద తీసుకోవడం జరిగింది. ఇది కనిపిస్తుంది మీకు హాల్. ఇది మీరు చూడొచ్చు. ఇక్కడ మీకు సిట్ అవుట్ని వీళ్ళు డివైడ్ చేశారండి. డైనింగ్ని దీన్ని సపరేట్ చేసుకుంటూ దీన్ని సపరేట్ చేసుకున్నారు. వీళ్ళు కువైట్లో ఉండటం జరుగుతుందండి. అందువల్ల దీన్ని అమ్మేయటం జరుగుతుంది. 3 to 4 years మధ్య ఉన్నటువంటి ఫ్లాట్ అండి. ఈ కింద వైపు కూడా మీరు చూడొచ్చు. వీళ్ళు టైల్స్ అన్నీ కనపడకుండా వాళ్ళు మొత్తం దీనికి సంబంధించింది వేసుకున్నారండి. వద్దనుకుంటే ఇది తీసేసేయచ్చు, కావాలనుకుంటే ఉంచుకోవచ్చు, అది మీ యొక్క ఇష్టం. ఇప్పుడు మీరు ఈ పాయింట్ నుంచి చూడండి. కంప్లీట్గా ఫాల్ సీలింగ్ కానీ లైట్స్ సిస్టమ్ కానీ వాళ్ళు వాడిన విధానం కానీ మీకు కనిపిస్తుంది. అటు లెఫ్ట్ వైపు మీకు సిట్ అవుట్ వస్తుందండి. అట్లాగే ఇటు పక్కకి మీరు చూసినప్పుడు మీకు ఇటు రైట్ సైడ్లో సిట్ అవుట్ డైనింగ్ అనేది వస్తుందండి. ఇటు పక్కన ఈ డైనింగ్ నుంచి మీరు ఇలా స్ట్రైట్గా ఇలా చూసినట్టయితే ఓపెన్ కిచెన్ రావటం జరిగింది. ఓపెన్ కిచెన్ కూడా చాలా బ్యూటిఫుల్గా చాలా పెద్దగా వచ్చిందండి. చూడొచ్చు మోడర్న్ కిచెన్ అనేది మీకు క్లారిటీగా క్లియర్గా కనిపిస్తుంది. ఎవరైతే ఒక బ్యూటిఫుల్గా ఉండే ఒక ఫ్లాట్ని మంచి మెయింటెనెన్స్ ఉన్న ఫ్లాట్ని చూడాలనుకున్నారో వాళ్ళకి ఇది బాగుంటుందండి. ఇది చాలా పెద్దగా ఉంది. ఈవెన్ డైనింగ్ కూడా మీరు ఇక్కడే వేసుకోవచ్చు. దాన్ని కూడా మీరు ఇంకొక సిట్అవుట్ కింద కూడా చేసుకోవచ్చు. చాలా స్పేషియస్గా చాలా బాగుందండి. అది మీకు నేను చెప్పడం కాదండి, ఓనర్స్ చేయించుకున్న పార్ట్ వుడ్ వర్క్ విషయంలో కానీ ఫాల్ సీలింగ్ విషయం కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అనేది కాలేదండి. కాకుండానే చేయించుకోవడం జరిగింది. మీరు చూడొచ్చు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా మనం చెప్పే అవసరమే లేదండి. ఎక్కడ కూడా ₹1 పని లేదు. జస్ట్ ఒకసారి క్లీన్ డీప్ చేసుకోవాలి. ఇటు పక్కన వాష్ ఏరియా రావటం జరిగింది. చూడండి అటు పక్కకు వాష్ ఏరియా వచ్చింది. ప్రాపర్టీ వచ్చేసి మొత్తం మీకు 67 గజాలు అనేది మీకు యూడిఎస్ కింద రావటం జరిగింది. ప్రాపర్టీ ఈస్ట్ ఫేసింగ్ అండి. ఇది వచ్చేసి మీకు 4th ఫ్లోర్ ఉంటుంది. అవుట్ ఆఫ్ 5 floors. ఇటు పక్కకి మీరు రావటం వచ్చినైతే మీకు మాస్టర్ బెడ్రూమ్ అనేది వచ్చిందండి. చూడొచ్చు మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎంత లావిష్గా ఎంత బాగుంది అనేది నేను చెప్పడం కాదు, మీరు చూడొచ్చు. ఎక్సలెంట్ అనేది మీకు ఆ యొక్క చేయించే విధానంలోనే మీకు కనిపిస్తూ ఉంటుందండి. పెద్ద బెడ్రూమ్ వచ్చిందండి, మాస్టర్ బెడ్రూమ్ ఇది. ఇటంతా మీకు పెద్దది అద్దం ఇచ్చారు. ఇటు పక్క నుంచి మీకు ఆ వుడ్ వర్క్ కానీ అవన్నీ చేయించడం, అటు పక్కకి మీకు అట్ లాస్ట్కి మీకు వాష్ ఏరియా అని ఇవ్వడం జరిగింది. ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్. తర్వాత దీంట్లో అన్నీ కూడా టచ్ స్విచ్చెస్ అండి. ఏవి కూడా మీరు స్విచ్ వేసే విధానం కాకుండా హాల్ అంతా టచ్ స్విచ్చెస్ వచ్చినాయండి. జస్ట్ ఇలా టచ్ చేస్తే మీకు అన్ని వెలుగబెట్టుగా ఉండేటువంటి స్విచ్చెస్. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు ఏ విధంగా పాయింట్ పెట్టుకున్నారు ఏంటి అనేది. టీవీ పాయింట్ కానీ తర్వాత చేసుకునే విధానం కానీ మీరు చూస్తున్నది అది వాష్ ఏరియా అండి, అటాచ్డ్ వాష్ ఏరియా. సో ఇది 1691 SFT అండి. మెయింటెనెన్స్ వచ్చేసి మీకు ₹1500 తీసుకోవడం జరుగుతుంది మీకు. సో ఇక్కడ ఇటు నుంచి ఇట్లా బయటికి రాగానే ఇది పూజ రూమ్ అండి. చక్కగా స్పేషియస్గా ఉన్నటువంటి ఒక పూజ రూమ్ ఇవ్వడం జరిగింది. ఈ పూజ రూమ్ నుంచి ఇటు రాగానే మీకు లెఫ్ట్ వైపు బాల్కనీ వచ్చిందండి. ఒకటి పెద్ద బాల్కనీ ఇటువైపు చూడొచ్చు. ఇది బాల్కనీ అండి మీకు కంప్లీట్గా వెరీ స్పేషియస్గా ఉన్న ఈ బాల్కనీ మీరు చూడొచ్చు. ఇటు నుంచి చివరి దాకా ఇవ్వటం జరిగింది. మెయింటెనెన్స్ పరంగా కూడా చాలా బాగా మెయింటైన్ చేయడం జరుగుతూ ఉందండి. ఇలా మనం అక్కడి నుంచి
సో అక్కడి నుంచి బాల్కనీ నుంచి ఎంటర్ కాగానే ఇటువైపు 2 బెడ్రూమ్స్ ఉన్నాయండి. ఈ బెడ్రూమ్స్ కూడా మీరు కవర్ చేస్తాం, మీరు రండి. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. ఇది సెకండ్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అన్నట్టు. మెయింటెనెన్స్ పరంగా, వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుందండి. లేటెస్ట్గా 3 ఏళ్ల క్రితం కట్టించుకున్నా కానీ నిన్న మొన్న ఉన్నట్టుగా మీకు వీళ్ళు మెయింటెనెన్స్ చేయడం జరుగుతుంది. ఎక్కడికక్కడ మీకు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా చేయడం జరుగుతుంది. ప్రాపర్టీకి సంబంధించింది ఇదంతా వుడ్ వర్క్ కానీ అన్నీ కూడా చాలా లావిష్గా, చాలా కాస్ట్లీగా చేయించుకున్నారండి. అది మీరు చూడండి. ఇటు పక్కకి అటాచ్డ్ బాత్రూమ్ రావడం జరిగింది, చూడొచ్చు. అక్కడి నుంచి మీరు ఇట్లా బయటికి రాగానే లెఫ్ట్ వైపు మీకు కామన్ టాయిలెట్ ఒకటి ఉందండి, చూడొచ్చు. ఇటు కామన్ టాయిలెట్ నుంచి బయటికి రాగానే ఈశాన్యం వైపు ఇంకొక బెడ్రూమ్ రావడం జరిగిందండి. ఇది థర్డ్ బెడ్రూమ్ కింద మనము చెప్తున్నాము. ఈశాన్యం వైపు థర్డ్ బెడ్రూమ్ వచ్చిందండి. ఇది థర్డ్ బెడ్రూమ్. ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను వీడియోలోనే చూపిస్తున్నాను. చాలామంది ఎక్కడ అని అడగకుండా ముందరే చెప్తున్నాను. ఇది చైతన్యపూర్ పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ వైపు ఒక 800 మీటర్స్ లోపలే ఈ ప్రాపర్టీ లొకేటెడ్ అయి ఉంటుంది. అటు మెట్రో స్టేషన్ కూడా వాకబుల్ డిస్టెన్స్ ఉండడం జరుగుతుంది. ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్, రేటు కూడా చెప్తానండి. ఇది వచ్చేసి మీకు 1691 ఎస్ఎఫ్టీ ఉన్నటువంటి ఫ్లాట్ అండి. 4th ఫ్లోర్లో ఉన్నటువంటి ఫ్లాట్ రేట్ పరంగా వారు కోట్ చేస్తుంది 1,20,00,000 అండి. తర్వాత యూడిఎస్ కింద 67 గజాలు రావడం జరుగుతుంది. అలాగే ఇది వచ్చేసి మీకు లోన్ కావాలంటే లోన్ కూడా మీకు కావాల్సిన విధంగా తీసుకోవచ్చు. ప్రస్తుతం కార్పొరేషన్ బ్యాంకులో లోన్ ఉంది, మీరు ఎంతన్నా తీసుకోవచ్చు మీ ఎలిజిబిలిటీని బట్టి. పేపర్ల పరంగా, టైటిల్ పరంగా క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. అలాగే ప్రాపర్టీ చూపించడానికి మేము ఎలాంటి పైసలు తీసుకోమండి. ప్రాపర్టీ కొంటే మటుకు మాకు 1% ఉంటుంది. ప్రాపర్టీ కొన్నప్పటి నుంచి రిజిస్ట్రేషన్ వరకు మాదే బాధ్యత. మీకు లోన్ ఎలిజిబిలిటీ ఉంటే మేము లోన్తో సహా మేము చేయించడం జరుగుతుంది. వాటికి మటుకు ఎలాంటి పైసలు తీసుకోవడం జరగదు. సో ఇదండి దీనికి సంబంధించింది. దీని గురించి మీకు మరిన్ని వివరాలు తెలుసుకోవాలన్నా, చూడాలన్నా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. అలాగే ఇది ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు, మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం చూస్తే కనుక లైక్ చేయండి. మీ లైక్స్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ కళ్యాణ్.